ఆ పనితీరే ప్రామాణికంగా నేను ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో నేను ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తాం వల్ల గ్రామాలకి నియోజకవర్గ ప్రజలకు కూడా ఒరిగేదేం లేదు. నా అభివృద్ధే నేను చేసిన పనులే అవి మాట్లాడితే డెఫినెట్గా ఈ గ్రామాలను నన్ను ఆదరిస్తే వచ్చే ఎన్నికలు. అది నేను బలంగా నమ్ముతున్నా. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య తూర్పు డాంకు రోడ్. నేను 9 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాగంటపాడు ఎన్నిసార్లు వచ్చినా, ఫంక్షన్కి వచ్చినా, పెళ్లికి వచ్చినా, దేనికి వచ్చినా, రంగా బొమ్మ దగ్గర, వంగవీటి రంగా గారి బొమ్మ దగ్గర ప్రతిసారి వీళ్ళు అడిగే ఏకైక అభ్యర్థన ఆ డొంక రోడ్ అని. ఆ డొంక రోడ్ నుంచి చేయడానికి నా దగ్గర పవర్ లేదు. గతంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు సమకూర్చమని చెప్పి శంకుస్థాపన చేసిన అవ్వలేదండి. మీరు సొంతగా అన్నా పోయిండని మొన్న ఎన్నికల ముందు అడిగారు. గతంలో నేను చెప్పా, నేనున్న ఓ 10 లారీలు రబ్బీ సైతం తోలించగలను, కానీ ఆ రోడ్డు నేను వ్యక్తిగతంగా వేయించలేనని చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మొన్న ఎన్నికల తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా అది దారుణమైన పరిస్థితి ఉంటే ఎంఆర్ఓని ఎండిఓని పంపించి ఎంపీడీఓ నిధుల నుంచి దాన్ని సరిచేపించి ముందు రైతు సోదరులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఆ తూర్పు డాంకి 50 లక్షలు కేటాయించా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తులు నమ్మకమే కోల్పోయారు. నేను శంకుస్థాపన కూడా దయచేసి రానని చెప్పా. ఇందాక అక్కడ దిగినప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం, మా లీడర్లకు కూడా. శంకుస్థాపన మా గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే జనసేన పార్టీ భాస్కర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎన్ఆర్జీఎస్ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలు పెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్లు వేయడానికి 18,65,000 అవి కూడా శాంక్షన్ చేశారు. అలాగే 68 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ఐకి చెప్పా, బోర్వెల్ వేయమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్ అనిల్ ఇంటి దగ్గర నుంచి మా తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లు దాటే వరకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది. అది కచ్చా డ్రైన్లు అన్ని గ్రామాల్లో పనిచేయట్లేదు, కానీ చాగంటపాడును చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ ఒక్క రోడ్డే డ్రైనేజ్ బాగాలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నీట్గా ఉంది. ఈవోను కూడా అభినందిస్తున్నా. అలాగే ఈ సెక్రటరీ సిబ్బందిని. కానీ మరో ప్రధానమైన సమస్యలకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో తాపీ పనులు చేసుకునే వాళ్ళు, అలాగే రెకార్డు తెగండి ఒక్కడిని కొంతమంది ప్రజలు ఈ గ్రామంలో బికాస్ ఆఫ్ పవర్ బిల్ వాళ్ళకి రావట్లేదు అన్నారు. వాళ్ళు సోలార్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీని ఉపయోగించుకుని ఆ సోలార్ పెట్టుకుంటే మీకు సమస్య పరిష్కారం, మీకు తల్లికి వందంగా మిగతా పథకాలు పడతాయి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే చాగంటపాడు గ్రామం ఎంతో ప్రత్యేకమైన గ్రామం. వీళ్ళు అభిమానిస్తే ఎంతగా అభిమానిస్తారంటే 700 ఓట్లు ఉంటే 600 ఓట్లు పోలైతే 327 ఓట్ల మెజారిటీ నాకు ఇచ్చిన గ్రామం. అంటే ఆగండి ప్రసాదంపాడు, రామవరపాడు గ్రామాల్లో నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువని పలు బహిరంగ సభలో చెప్పాం. కానీ చిన్న గ్రామం అయినా కుగ్రామం అయినా చాగంటపాడు గ్రామంలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో వాటికన్నా ఎక్కువగా పర్ఫామ్ చేసిన గ్రామం ఇది. జనసేన టీడీపీ పవర్ ఏంటంటే చాగంటపాడు అని చెప్పక తప్పని పరిస్థితి. గతంలో నేను అప్పుడు ఆనాడు ఓటమి చెందినప్పుడు ఈ నియోజకవర్గంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రాసెస్ చేస్తే చాగంటపాడులో ఒకే ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉండే కాపు సోదరులు ఉండే గ్రామంలో ఒకే ఒక రజ కుటుంబం ఉంటుంది. నాకు గుర్తుంది, 9 సంవత్సరాల క్రితం మా వాళ్ళు నాకు చెప్పిన మాట. అలాంటి గ్రామంలో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. సో అంటే పాలకులు ఎలా పనిచేశారు అనే దానికి గత ప్రభుత్వంలో కనీసం గాలి కొదిలేసి కనీస విఘ్నత, ఈ గ్రామంలో పలానా కమ్యూనిటీ లేదంటే అదే కమ్యూనిటీకి ఈ గ్రామంలో ఎస్సీ సోదరులు లేరు, కానీ రిజర్వేషన్ ఎస్సీ అయితే చూసుకోకుండా పరిపాలించిన నియోజకవర్గం. నేను అలా మాటల మనిషిగా డెఫినెట్గా మంచేటక రాజకీయాల్లోకి వచ్చా. మరోసారి చెప్తున్నా, చాగంటపాడు గ్రామ అభివృద్ధికి ఇవాళ వరకు కేటాయించిన తక్కువ డబ్బులే, కానీ రాబోయే కాలంలో 50 లక్షలు దానికి కానీ, 50 లక్షలు వాటర్ ట్యాంక్ కానీ, 50 లక్షలు తూర్పు డంకు కానీ, 18 లక్షల రూపాయలు డ్రైనేజీకి కానీ, దాదాపు 1,35,00,000 రూపాయలు అతి త్వరలో ఈ పనులు ప్రారంభించి ఈ ఓపెనింగ్కి డెఫినెట్గా మరోసారి మీ గ్రామం వస్తుందని చాగంటపాడు వస్తుంది తెలియజేస్తూ, మీరు ఇచ్చిన మెజారిటీని ఎప్పుడు మర్చిపోవాలని తెలియజేస్తూ రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో అయితే డెఫినెట్గా నేను 327, 400 అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మన శాసనసభ్యుడిగా నా పనితీరు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో చూద్దామని అవకాశం ఇచ్చి ఉంటుంది. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో, కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ రాష్ట్రాన్ని, అతలాకుతలమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానికి చేయని ప్రయత్నం లేదు, కష్టపడిన రోజు లేదు.
రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి బుధవారం గ్రామ పంచాయతీకి రావాల్సి ఉంది. ఆ రోజు అనివార్య కారణంలో ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని చాగంటిపాడులో ఒక కార్యక్రమం తీసుకొస్తానికి ట్రై చేస్తా. ఈ నియర్ బై చాగంటిపాడు కాకపోయినా ఈ మండలానికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.